హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక ఇవాళ మండే రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఆ రోజు ఏంటంటే పొద్దున్నే వర్షం స్టార్ట్ అయిందండి. ఇంకా బాల్కనీ అంతా కూడా వాటర్ స్టోర్ అయిపోయి ఉంది. ఇంకా లక్కీగా ఏంటంటే మా పాప స్కూల్ లేదండి, ఆ రోజు హాలిడే అయితే ఇచ్చారు బోనాలు అనేసి ఈ ఏరియాలో. ఇంకా అందుకని ఇంట్లోనే ఉందండి. ఇక్కడ ఏంటంటే ఏరియా వైజ్ బోనాలు అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ ఏరియాకి హాలిడే అయితే ఉంటుంది స్కూలు. ఈరోజు మా ఏరియాలో జరుగుతుందండి. ఇంకా మా పాప స్కూల్ ఇక్కడే కాబట్టి తనకు కూడా హాలిడే ఉండడంతో ఇంట్లోనే ఉంది. ఇంకా మార్నింగ్ వంట అది చేసేసిన తర్వాత ఏంటంటే క్లీనింగ్ రొటీన్ వాళ్ళ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఇంకా కొద్దిసేపటికి ఎండ స్టార్ట్ అయిందండి. బాల్కనీ అంతా కూడా మాప్ పెట్టేశాను. ఇంకా రోడ్డు వర్క్ నడుస్తుందని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే పైప్ లైన్లు వేస్తారు కదండి లోపల. సో అవన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్తవి అయితే వేస్తున్నారు. మొత్తం తవ్వేశారండి. ఇలా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అవి తోలరనమాట. తోలి ఇలా సెట్ చేశారు, బాగా మట్టిగా ఉందనేసి. నేనైతే కొత్త జాడుకట్ట తీసుకున్నానండి. సండే రోజు కొన్ని సరుకులు తీసుకోవడానికి షాప్కి అయితే వెళ్ళాము. కొత్త జాడుకట్ట అయితే తీసుకున్నా. ఇంకా సరుకులు కూడా నేను వీడియో ఎండ్లో చూపిస్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా వంట అది పూర్తయిన తర్వాత ఇంటిని నేను ఎలా సర్దుకుంటాను, ఎలా క్లీన్ చేసుకుంటాను డైలీ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి మా పాప అయితే ఇంట్లోనే ఉంది. ఫ్రైడే ఆఫ్టర్నూన్, సాటర్డే, సండే, మండే అండి వాళ్ళ. సో ఈ 3 డేస్ నుంచి ఇంట్లోనే ఉంది కాబట్టి ఇల్లు అయితే కొంచెం గందరగోళంగానే ఉందండి. ఏది కూడా సర్దినట్టు అయితే ఉంచట్లేదు. అన్నీ తీసి పాడేస్తూ ఉంటుంది మా పాప అయితే. కిచెన్ అయితే ఇలా ఉంది. కుకింగ్ కంప్లీట్ అయిపోయిందండి, మార్నింగే వండేసాను. ఇంకా ఈ జాడికట్ట వచ్చేసి 165 రూపాయలు పడింది. దీన్ని ఫస్ట్ అయితే బాగు చేద్దామని అనుకుంటున్నా. అంత పొట్టు అయితే ఏం రాలేదండి, చాలా లైట్గా ఉంది. అంటే లాస్ట్ టైం నేను తీసుకున్న జాడికట్టతో పోల్చుకుంటే ఇది అంత పిండి ఏం రాలేదన్నమాట, చాలా తక్కువ అయితే వచ్చింది. ఒకసారి బయట గోడ ఉంది కదండి, అది కొంచెం ఎక్కడ గరుగ్గా ఉందో చూసి అలా రుద్దాను. కాసేపు రుద్దితే ఇదిగోండి ఇలా వచ్చిందనమాట పొట్టు. ఇంకా బయట బాల్కనీ అంతా మళ్ళీ ఒకసారి తుడిచానండి, ఎందుకంటే పిండి అంతా ఎగిరిపోయి మళ్ళీ బాల్కనీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా అది కాకుండా జాడకట్టు కూడా కొంచెం పిండి ఉంటుంది కదండి, అదంతా కూడా బయటనే క్లియర్ అయిపోతుంది అనేసి బయట మొత్తం ఒకసారి ఊకేసానండి ఫస్ట్ అయితే. ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా బెడ్ అంతా కూడా సర్దుకుంటున్నాను, మంచిగా దులుపుకుంటున్నానండి. చాలా దుమ్ము అయితే ఉంది. మా పాప అన్నీ పడేస్తూ ఉంటుందండి బెడ్ మీద, సోఫా మీద, ఇంకా ఇంట్లోనూ కూడా. తీసిన వస్తువులన్నీ కూడా మళ్ళీ తిరిగి పెట్టమంటే అస్సలు పెట్టదండి, అలాగే వదిలేస్తుంది. మళ్ళీ నేనే సర్దుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఈ 3 డేస్ నుంచి కూడా రోజుకి కనీసం ఒక 5 సార్లనే క్లీన్ చేస్తున్నానండి నేనైతే ఇంటిని. ఇంకా తప్పదు, పిల్లలన్నాక ఇంక వాళ్ళు అలాగే ఉంటారు, మనకి వర్క్ కూడా ఇంక ఇలాగే ఉంటుంది. బెడ్ అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా సోఫా కూడా మంచిగా సెట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. క్లీనింగ్, కుకింగ్, ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. సో మీకు ఖచ్చితంగా నా వీడియోస్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది, ఇంకా వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అలా కాకుండా ఇంకా కొత్త వాళ్ళకి కూడా కొంతమందికి వీడియోలు సజెస్ట్ అవుతాయి. సో వాళ్ళలో ఎవరికైనా మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా సోఫా కూడా సెట్ చేసుకున్న తర్వాత ఏంటంటే టీవీ షెల్ఫ్లో జస్ట్ అలా పైన డస్టింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా మేము లాస్ట్ మంత్ కరెంట్ బిల్ కట్టలేదండి. ఆ కరెంట్ బిల్లు ఆంటీ అయితే ఇచ్చారు, ఓనర్ ఆంటీ. ప్రతిసారి కూడా మా హస్బెండ్ ఫోన్పే ద్వారా పే చేసేస్తారండి. ఈసారి ఏంటంటే డ్యూ పడింది, 2 మంత్స్తో ఒకేసారి కట్టాలి. సో అది ఎలా పే చేయాలో అర్థం కాక నా బిల్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు. సో నాకు తెలియదు ఆ ప్రాసెస్ అంతా కూడా. ఇంకా కరెంట్ బిల్ అయితే కట్టేదే ఉంది. మర్చిపోయారండి యాక్చువల్గా ఆయన. ఎప్పుడు కూడా టైంకే పే చేసేస్తాం. కొంచెం వర్క్ ఎక్కువగా ఉన్నా, బిజీగా ఉన్నా కూడా ఆయనకి గుర్తుండదు. ఇంకా నేను ఆయనే కడతారు కదా అన్నట్టుగా నేను అంత పట్టించుకోను. కరెంట్ బిల్లులు కానీ, రెంట్ కానీ ఇదంతా కూడా ఇంకా ఆయననే చూసుకుంటూ ఉంటారు. ఇంకా ప్రతిసారి ఏంటంటే కరెంట్ బిల్ మేము తీసుకోమండి. ఫోన్పేలో 1 మంత్ పే చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మంత్ బిల్ కూడా అందులో వచ్చేస్తుంది కదా, ఇంకా దాని ద్వారా కట్టేస్తూ ఉంటారు మా హస్బెండ్. ఇంక ఈసారి లాస్ట్ మంత్ కట్టకపోవడం వల్ల ఏంటంటే డ్యూ పడింది. సో డ్యూ రావడంతో ఆంటీ బిల్లు తీసుకొచ్చి ఇచ్చింది, మీరు లాస్ట్ మంత్ కరెంట్ బిల్ కట్టలేదు అన్నట్టుగా. యాక్చువల్గా మేము మర్చిపోయామండి, కొంచెం బిజీగా ఉండి మర్చిపోయాము. మా హస్బెండ్కి అయితే అసలు ఏమాత్రం టైం ఉండదు. సో మార్నింగ్ నుంచి నైట్ 9-10 వరకు కూడా ఆయన ఫ్రీ అవ్వరు అనమాట. ఇంకా అలా మర్చిపోయారు. ఇంకా 2 మంత్స్ కరెంట్ బిల్ కలిపి 882 రూపాయలు అయితే వచ్చింది. అంత బిల్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే లాస్ట్ మంత్ ఎక్కువ వచ్చిందా లేదా ఈ మంత్ ఎక్కువ వచ్చిందా నాకు తెలియలేదండి ఆ బిల్లులో. కానీ టోటల్ అయితే 882 రూపీస్ అయితే ఉంది. ఇంకా అక్కడ పెట్టేసాను, ఆయన చూసుకుంటారు మనకెందుకనేసి. ఇంక ఇలా అనమాట. ఇల్లంతా కూడా క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసానండి. మొత్తం తుడిచేసాను కొత్త జాడకట్టతోటి.
ఇంక ఇప్పుడైతే కిచెన్ క్లీనింగ్ చేసుకుంటున్నానండి. సో, ఫస్ట్ బయట బాల్కనీ, తర్వాత ఇల్లు క్లీనింగ్ అంతా చేసేసుకున్నాక లాస్ట్‌లో కిచెన్‌లోకొస్తానండి. ఇంకిక్కడ ఏంటంటే ఇది కొత్తది తీసుకున్నాను కిచెన్ క్లీనర్ అనేసి మిస్టర్ మస్కిల్ బ్రాండ్ అనమాట. సో, చూద్దాం ఎప్పుడు రొటీన్‌గా యూజ్ చేస్తున్నాను కదా! చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఇది తీసుకున్నాను. సో, పర్లేదు బానే క్లీన్ అవుతున్నాయి. మొండి మరకలన్నీ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయండి. ఇలా స్ప్రే చేసిన తర్వాత స్క్రబ్ చేసేసాను. ఇంకా కడగట్లేదండి, క్లాత్ తోటే తుడిచేస్తాను. మళ్ళా ఫ్లేమ్ అనేది తగ్గిపోతుంది. వాటర్ అది లోపలికెళ్ళిపోయి ప్రతిసారి కడగడం ఎందుకనేసి ఇలా మంచిగా స్క్రబ్ చేసేసుకొని క్లాత్ పట్టుకొని నీట్‌గా తుడిచేసుకుంటే చాలా బాగా ఉందండి. బాగా క్లీన్ అవుతుంది. క్లీనర్ కూడా మంచిగా యూజ్ అవుతుంది కిచెన్ క్లీన్ చేసుకోవడానికి. ఇంకా స్మెల్ కూడా బావుంది. అయితే క్లీనింగ్ అనేది అందరూ ఒకేలా చేసుకోరు కదండీ. కొంతమంది ఏంటంటే మార్నింగ్ లేవగానే క్లీన్ చేసేసుకొని వంట చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే వంట అది కంప్లీట్ అయిన తర్వాత క్లీన్ చేసుకుంటా ఉంటారు. సో, ఏదైనా కూడా మన కంఫర్ట్‌ని బట్టి చూసుకుంటూ ఉంటాం కదండీ. ఇంకా నేను కూడా మార్నింగ్ లేవగానే ఏంటంటే ఫస్ట్ కుకింగ్‌కి ప్రయారిటీ ఇస్తానండి. సో, నైటే నేను అన్నీ రెడీ పెట్టేసుకుంటాను. గ్యాస్ అంతా నీట్‌గా తుడిచేసుకొని కౌంటర్ టాప్, గిన్నెలు అన్నీ కూడా మంచిగా నీట్ చేసేసుకొని పెట్టేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ లేవగానే నాకు వండేదే ఉంటదనమాట. పాపకి నేను లంచ్ బాక్స్ కట్టాలి కాబట్టి సో, ఫస్ట్ కుకింగే చేస్తూ ఉంటాను. ఇంకా అలా అనమాట. అందరూ కూడా ఒకేలా చేసుకోరు క్లీనింగ్ అనేది. నేను వంట అది అయిపోయిన తర్వాత ఇంకా మెల్లిగా క్లీనింగ్ అంతా చేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అయిపోతానండి. కొంతమంది ఏంటంటే లేవగానే కుకింగ్ పక్కన పెట్టేసి ఫస్ట్ ఏంటంటే క్లీనింగ్ అంతా చేసుకుంటా ఉంటారు. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మెల్లిగా కుకింగ్ అది చేసుకుంటా ఉంటారు. అయితే అందరి ఇళ్లల్లోనూ కూడా స్కూల్‌కెళ్ళే పిల్లలు ఉండకపోవచ్చు కదండీ. సో, అలాంటి వాళ్ళు ఏంటంటే మార్నింగే క్లీనింగ్ అంతా చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వంట చేసుకుంటూ ఉంటారు కదండీ. నిజానికి నాకు కూడా అదే పద్ధతి ఇష్టమండి. చక్కగా మార్నింగ్ లేచి పనులన్నీ కూడా పూర్తి చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత కుక్ చేసుకోవడం అంటే చాలా ఇష్టమనమాట. సో, ఇదంతా జరగాలంటే నేను కొంచెం ఎర్లీగా లేవాల్సొస్తది. సో, మార్నింగ్ మెలుకువ రావట్లేదండి నాకు. ఒక్కొక్కసారి లేట్ అయిపోతా ఉంటది. ఒక్కొక్కసారి తొందరగా మెలుకువ వస్తా ఉంటది. ఇంకా అలా అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం అవుతున్నప్పుడు ఏంటంటే పనులు కూడా మారుతా ఉంటాయి మనకి. ఇంకా దాన్ని బట్టి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కుకింగ్ చేసేసి బాక్స్ పెట్టేసి పాపని పంపించేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత మెల్లిగా పని చేసుకుంటూ ఉంటాను. ఎర్లీగా లేచాననుకోండి 5 కల్లా నా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో, అదే నేను ట్రై చేస్తున్నానండి ఇప్పుడైతే. తొందరగా లేవటానికి ఇంకా అలా అనమాట. కౌంటర్ టాప్ గ్యాస్ అంతా కూడా నీట్‌గా తుడిచేసుకున్నానండి. స్ప్రే అయితే చాలా బాగుంది. చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇంకా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే నేను లాస్ట్ టైము డీమార్ట్‌కెళ్ళాను. అక్కడ ఒక 2 బాక్సెస్ తీసుకున్నానని చెప్పాను కదా! స్టీల్ బాక్సెస్. సో, అవి ఇప్పుడు నేను మసాలాలు అన్నీ కూడా తెచ్చుకున్నాననమాట. అవన్నీ కూడా ఫిల్ చేసి మీకు చూపిస్తాను. ఈ 2 బాక్సులు తీసుకున్నానండి. అయితే ఇది మసాలా బాక్స్ అనమాట. నాకు బాగా నచ్చింది ఇది. రూ. 360 అయితే పడింది నాకు. ఇందులో 7 బౌల్స్ వచ్చాయండి. 7 గిన్నెలైతే ఉన్నాయి. సో, 7 రకాల మసాలాలు కూడా మనం వేసి పెట్టుకోవచ్చు. తర్వాత ఇవి ఉంటే మనకి ఏ వంటలైనా ఈజీగా అయిపోతాయి కదండీ. బగారా రైస్ కానీ, జీరా రైస్ కానీ, తర్వాత ఆలు రైస్ కానీ, ఇంకా అలా రకరకాల వంటలు మనం వండుతూ ఉంటాం కదా. ఇంకా పాలక్ రైస్ అని ఎందులోకైనా కానీ మసాలాలు అనేది మనకి కామన్‌గా ఉంటాయి కదండీ. సో, ఇవి మనం ప్రాపర్‌గా రెడీగా పెట్టుకున్నామంటే ఈజీగా మనకి అయిపోతదనమాట. వంట చేసుకోవడానికి కానీ చాలా అనుకూలంగా ఉంటది. ఇంకా ఈ బాక్సుల మీద ఏంటంటే ఈ స్టిక్కర్స్ అవన్నీ తీసేస్తున్నానండి. ఇలా హీట్ చేస్తే పోతదని చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో, ఇంకెవరికైనా తెలియకపోతే తెలుస్తుందన్నట్టుగా నేను ఇది కూడా షేర్ చేస్తున్నాను. మామూలుగా అయితే వాటర్ పోసి పెట్టొచ్చండి. అయితే మూత కదా ఇది. ఇంకా ఇలా నేను డైరెక్ట్‌గా హీట్ చేసేసి చేత్తోటి తీసేసాననమాట. ఇంకా బాక్స్ మీద కూడా ఉన్నాయండి. అవి కూడా తీసేద్దామని అనుకుంటున్నా. ఇగోండి కొన్ని నీళ్ళేసి పెట్టొచ్చు. అయితే నేను ఆ రేకులవన్నీ కూడా కడగటానికి ఏసేసాను. ఇంకా లేదు కదా అని ఇంక ఇలా డైరెక్ట్‌గా చేత్తో పట్టుకొని హీట్ చేసేసి ఆ స్టిక్కర్‌లన్నీ కూడా తీసేసానండి. అయితే టిఫిన్ ప్లేట్స్ కూడా 2 తీసుకున్నాను కదా! ప్రెజెంట్ అయితే ఒకటే యూజ్ చేస్తున్నానండి. ఇంకోటి తీయలేదనమాట. ఇంకా దాని మీద కూడా స్టిక్కర్ ఉంది మధ్యలో. అది కూడా హీట్ చేసి తీసేద్దామని అనుకుంటున్నా. ఇంకా దాంతో పాటు ఒక స్పూన్ కూడా ఉందండి. దాని మీద కూడా స్టిక్కర్‌లన్నీ కూడా తీసేసి మంచిగా అవన్నీ వాష్ చేద్దామని అనుకుంటున్నా. కొత్త ప్లేట్స్ అన్నీ కూడా తీసానండి. సో, ఇదే అనమాట ఇంకో ప్లేటు. మా హస్బెండ్ ఎలాగో ఉండరు కదా! నేను ఒక్కదాన్నే కదా అని ఇంకొకటే ప్లేట్ యూజ్ చేస్తా ఉన్నాను. ఇంకా అలా అన్నమాట. మొత్తం కొత్తవి ఇవేనండి. స్టిక్కర్‌లన్నీ కూడా తీసేసాను. ఇప్పుడు వీటిని నీట్‌గా తోమేసి ఆరబెడదామని అనుకుంటున్నా. మంచిగా ఆరిపోయిన తర్వాత మసాలాలన్నీ కూడా వేసి చూపిస్తాను. అయితే 2 గాజు సీసాలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఈ స్టిక్కర్లు ఎలా తీయాలో నాకైతే అర్థం కాలేదు.
వీటిని హీట్ చేస్తే బ్రేక్ అయిపోతాయి కదండీ. సో మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. గాజు సీసా మీద స్టిక్కర్లు ఎలా తీయాలి ఏంటనేది. ఇంకా బాగా తుడిచేసానండి. తడిపోయేలాగా తుడిచి ఫ్యాన్ కింద ఒక 30 మినిట్స్ అలా వదిలేసాను. ఇంకొక 30 నిమిషాలు ఆగిన తర్వాత ఇంకా సరుకులు తెచ్చుకున్నానని చెప్పాను కదండీ. సో అవన్నీ కూడా ఇక్కడ తీస్తున్నాను బయటికి. ఇంక ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను ఇక్కడ. మసాలాలన్నీ కూడా విడివిడిగా కట్టించుకుని తెచ్చుకున్నానండి. చాలా రేటు ఉండే అసలు. వీటికే 2000 వరకు వచ్చేసింది బిల్ అయితే. నేను అన్నీ తీసుకోలేదండి. మెయిన్‌గా అవసరమైనవి మాత్రమే తీసుకున్నాను. ఇంకా అవన్నమాట మొత్తం తీసి బయట పెట్టుకుంటున్నా. ఇంకా కవర్‌లో ఉన్నాయన్నీ కూడా సబ్బులు, సర్ఫ్, కంఫర్ట్ అదనమాట. ప్రెజెంట్ యూజ్ చేసుకోవడానికని తెచ్చాను. ఇంకా అది పక్కకు పెట్టేసుకొని ఇది మినపప్పు, ఆయిల్ ప్యాకెటు, అలాగే చిక్కీలండి, పల్లి పట్టి, జీడిపప్పు, తర్వాత బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ ఆ 2 రకాలే తీసుకున్నాను. తర్వాత ఇవన్నీ కూడా మసాలాలండి. అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, స్టారు, ఇంకా ఉంటాయి కదా ఇలాచీలు, లవంగ మొగ్గలు, ఇవన్నీ కూడా నేను డబ్బాలో వేసి చూపిస్తాను ఇప్పుడు. ఇంతకుముందు నా దగ్గర స్పైస్ బాక్స్ ఏం లేదండి. నేను ఒకటి యూజ్ అండ్ త్రో బాక్స్ ఉంటుంది కదా ఫుడ్ పార్సెల్ది, అది యూజ్ చేసుకున్నానమాట. అందులో ఏంటంటే కర్రీస్ వేసుకోవడానికి డిఫరెంట్‌గా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వాటిలోనే నేను ఇవన్నీ ఫిల్ చేసుకొని ఆ బాక్స్ యూజ్ చేసుకుంటా వచ్చాను. సో దాన్ని కూడా నేను లాస్ట్‌లో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఏదొచ్చినా కూడా వెంటనే పడేయబుద్ధి కాదండి నాకైతే. నేను దాన్ని ఎలాగైనా ఒక 2, 3 సార్లైనా, ఒక 4 సార్లైనా వాడేసి ఆ తర్వాత పడేస్తూ ఉంటాను. సో దేనికో దానికి యూజ్ చేస్తానండి. కరివేపాకు వేసుకోవడమా, లేకపోతే ఏదో ఒకటి వేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా అలా అనమాట. చాలా బాక్సెస్ నా దగ్గర అలాగే ఉండిపోయినాయి. అంటే అన్ని బాక్సెస్ కాదండి. కొంచెం క్వాలిటీ పరంగా బెటర్‌గా ఉంటాయి కదా! సో అలాంటివి నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ బాగోవు కదా అవి క్వాలిటీ, అవెందుకు పెట్టుకుంటారు మీరు అన్నట్టుగా ఎవరైనా మళ్ళీ అనుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. సో అలా కాదండి, కొంచెం బెటర్‌గా ఉన్న బాక్సెస్ కూడా ఉంటాయి కదా! అవన్నమాట. అవి పెట్టుకొని నేను ఏదో ఒకటి వేసి పెట్టుకుంటూ ఉంటాను. ఫ్రిడ్జ్‌లో కానీ అలా స్టోర్ చేసుకునేది పెట్టుకుంటూ ఉంటానండి. అలా ఒక 4, 5 సార్లు వాడిన తర్వాత ఇంకా పక్కకు పెట్టేస్తూ ఉంటాను. ఇంకా అలా అనమాట. స్పైసెస్ అన్నీ కూడా వేసి పెట్టేసుకున్న బాక్స్‌లోకైతే. ఇంక ఇలా సర్దుకున్నామనుకోండి, మనకి వంట చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటది కదా! అన్నీ ఒకే చోట ఉంటాయి. కొన్ని వేసేసి ఫాస్ట్‌గా కుక్ అనేది చేసేసుకోవచ్చు మనం. ఇంకా బాదము, జీడిపప్పు కూడా గాజు సీసాల్లో వేసి పెట్టుకుంటున్నానండి. ఇంతకుముందు ప్లాస్టిక్‌లో వేస్తే చీమలు వెళ్ళిపోయినాయి. ఎలా వెళ్ళిపోయినాయో చీమలు వెళ్ళిపోయి మొత్తం జీడిపప్పు సగం తినేసింది. బాదం పప్పు కూడా మొత్తం డొలకలే మిగిలాయండి. ఇంకా అందుకనే ఇలా కాదనేసి చిన్నవి గాజు సీసాలు అయితే తీసుకున్నాను 2. మా పాప మాత్రమే తింటూ ఉంటదండి. నేను అప్పుడప్పుడు గుర్తొస్తే, లేదంటే లేదు. ఇంక అంతే. అందుకని తక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకున్నాము. ఎక్కువ తెచ్చేసుకున్నా కూడా అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తెచ్చుకుంటేనే బెటర్ అని నా ఉద్దేశం అనమాట. ఇంకా చూసారు కదండీ స్పైస్ బాక్స్ అయితే ఇంకా అలా సర్ది పెట్టుకున్నా. ఇంకా డేట్స్ కూడా తీసుకున్నానండి కొన్ని. జ్యూస్ అలా చేస్తూ ఉంటాను కదా పాపకనేసి. ఇంకా అలా అనమాట మొత్తం సర్దేసుకుంటున్నా. మినపప్పు కూడా తీసుకొచ్చుకున్నాను కదా, అది కూడా డబ్బాలో వేసి పెట్టేసుకుంటున్నా. ఈసారి ఏంటంటే గుళ్ళు కాకుండా బద్ద ఉంటుంది కదా, సో అది తీసుకున్నానండి. ప్రతిసారి ఏంటంటే గుళ్ళు తీసుకుంటూ ఉంటాను. ఈసారి బద్దపప్పు తీసుకున్నాను. ఆయిల్ అయితే వేసుకోలేదండి. ఎందుకంటే ఒక సీసాలో సగం ఉందనమాట. ఇప్పుడు మనం ప్యాకెట్ ఓపెన్ చేసినా కూడా ఒకటే బాటిల్ ఫిల్ అవుతుంది. ఇంకో బాటిల్‌లో సగమే పడుతుంది, సగం మిగిలిపోతది. ఇంకా అందుకనే మొత్తం అయిపోయిన తర్వాత ఫిల్ చేద్దామని ఆయిల్ అయితే వేయలేదండి ఇంకా. ఇవన్నీ కూడా క్లీనింగ్‌కి సంబంధించి పైన పెట్టేసుకున్న లైజాలు, కిచెన్ క్లీనరు, ఇంకా అలా అనమాట. కంఫర్టు, హ్యాండ్ వాషు, టాయిలెట్ క్లీనర్ అవన్నీ కూడా అక్కడే ఉంటాయండి. ఇదేనండి స్పైస్ బాక్స్ పాతది నేను యూజ్ చేసింది ఇప్పటి వరకైతే. ఇది యూజ్ అండ్ త్రో బాక్స్ అనమాట. ఫుడ్ పార్సెల్ అయితే వచ్చింది దీంతో. సో అది నేను తిన్న తర్వాత పడేయకుండా దాన్ని మంచిగా వాష్ చేసి ఈ విధంగా అన్ని స్పైసెస్ వేసుకొని యూజ్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఇది కూడా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయిందండి. ఓన్లీ పలావ్ ఆకులు అంటారు కదా, ఆ ఆకులు, తర్వాత కొన్ని స్పైసెస్ కొంచెం ఉన్నాయన్నమాట. అవి కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇది పడేసేద్దాం అనేసి ఆ డబ్బా అయితే తీసుకున్నాను, స్టీల్ డబ్బా. తర్వాత వస్తూ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చుకున్నామండి సండే రోజు. కంపల్సరీ వారానికి 2 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకుంటాము పాపకి స్నాక్స్ పెట్టాలనేసి. ఇవి పియర్స్‌లోనే ఒక రకం అండి. నేను పియర్స్ అని తీసుకున్నా, కానీ కాదు. పియర్స్‌లో ఒక రకం అంట. ఏదో పేరు చెప్పారు, దీని పేరు నాకు గుర్తు రావడం లేదు. ఇంకొక హాఫ్ డజన్ బనానా కూడా తీసుకున్నా. లాస్ట్ వీక్ ఏంటంటే ప్రొమాగ్నేట్ తీసుకున్నాను కదా, సో ఈ వీక్ ఇలా అనమాట. అలా వారానికి 2 రకాలు తీసుకుంటూ ఉంటాను. పాపకి రోజుకొకటి స్నాక్స్ పెట్టడానికి కానీ, తర్వాత మార్నింగ్ తినడానికైనా బాగుంటుంది హెల్తీగా అనేసి కంపల్సరీ వారానికి ఫ్రూట్స్ అయితే తీసుకుంటూ ఉంటాను.
ఇంక ఇలా అన్నమాట సండే రోజున షాపింగ్ కానీ క్లీనింగ్ కానీ ఇలా జరిగిందండి. సో సారీ మండే రోజు సండే షాపింగ్, మండే రోజంతా ఆర్గనైజ్ చేసుకున్నాను వీడియో తీసుకుంటూ. ఇలా అనమాట. ఇంకా ఆయిల్ అయితే ఫిల్ చేయలేదని చెప్పాను కదా, ఇలా సర్దుకున్నానండి. ఇంకా కిచెన్ అంతా కూడా, ఇల్లంతా కూడా. వంట చేసిన తర్వాత ఇన్ని పనులు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాను. ఈ పనులన్నీ కూడా మనం ఫాలో అయ్యామనుకోండి ఇల్లు మనకి ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా ఉంటుంది. సో కంపల్సరీ వంట తర్వాత క్లీనింగ్ అనేది ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.